ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య ఉంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండుగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి అధిపతి బుధుడు. ఈయన కన్యా రాశిలో ఏముంటాయంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి ఈ రాశిలో. కన్యా రాశిని లగ్నంగా చేసుకునే గ్రహ సంచారం చూసినట్లయితే కన్యా రాశి లగ్నంగా చేసుకుంటే రాహు, బుధుడు, కుజుడు కుంభంలో ఉన్నారు. శని, రవి మీనంలో ఉన్నారు. శుక్రుడేమో మేషంలో ఉన్నారు. గురువేమో మిథునంలో ఉన్నారు. వ్యయంలో 12వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో కేతు అంటే ఖర్చులు, వ్యయం అంటే ఖర్చులు ఉంటాయి. అట్లాగే కేతు అంటే గ్రహాలు బాగున్న వాడికి మంచి ఖర్చు అవుతుంది. గ్రహాలు బాగులేని వాడికి అనారోగ్యకరమైన ఖర్చులు అవుతాయి. మీ జన్మ జాతకంలో జాతకం బాగున్నట్లయితే మీకు ఈ కేతు వ్యయంలో కేతు వల్ల శుభకార్యాలకి, దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు. అదే గ్రహస్థితి బాగోలేని వాడికి వ్యయంలో కేతు అంటే అనారోగ్యము, ఆ రోగం ఏంటో అంతుపట్టకపోవడం. కేతు వల్ల వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం అదే. రోగం ఉంటుంది కానీ ఆ రోగం డాక్టర్లు కూడా ఏం రోగము కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అందువల్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం వస్తోంది అని అనగానే జాగ్రత్తగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, లేదంటే చిన్న చిన్నవి అయితే మీరు ఇంట్లోనే పరిష్కరించుకోవడమో చేసుకోండి. దాన్ని పెద్ద చేసుకున్నట్లయితే ఇబ్బందులు పాలయ్యే అవకాశం చాలా ఉంది. ఇంకా వృత్తి వ్యాపారాలు బాగుండవు. ఈ రాశి వారికి అంత బాగాలేదు. ఏ వృత్తిలో వాళ్ళైనా, ఏ వ్యాపారం వాళ్ళైనా తగు జాగ్రత్త తీసుకుని 1-2 సార్లు ఆలోచించి ఆ పనులు చేయడం చాలా అవసరం. ఇంకా అన్ని రంగాల వారికి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేదంటే ఇంకే రంగంలో చేసినా కూడా అందరికీ కొంచెం ఇబ్బందులే ఉన్నాయి ఈ మాసంలో మీకు. ఇంకా ఆరోగ్యం, ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం కూడా అంత బాగుండదు. శారీరకంగా శ్రమ ఎక్కువవుతుంది. శ్రమ వల్ల అనారోగ్యం జరుగుతుంది. అందువల్ల ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అకాల భోజనం, అశాంతి. అకాల భోజనం అంటే టైంకి భోజనం చేయకపోవడం, లేకపోతే సరిపడని భోజనం చేయడం. ఇది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే భోజనం టైంకి చేయడం అన్నది మన చేతుల్లోనే ఉంది కనుక మీరు టైంకి భోజనం చేస్తే అట్లీస్ట్ ఆ ఇబ్బందులైనా మీరు ఎదుర్కోవడానికి అవకాశం చాలా ఉంటుంది. అలాగే మీకు సరిపడా భోజనమే చేయండి. మసాలాలని అట్లని మీకు ఆరోగ్యానికి సరిపడని వస్తువులు తినడం వల్ల అనారోగ్యం పెరుగుతుంది. ఇంకా కుటుంబంలో విరోధాలు. కుటుంబంలో కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అయితే తల్లిదండ్రులు పిల్లలు గొడవలు పెట్టుకోవడం, ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళ మీద విసుక్కోవడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ఓర్పు, సహనం వహించి ఓర్మి పట్టండి, సహనంతో ఉండండి. సంతానం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు సరిగ్గా చదవకపోవడమో, లేకపోతే వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళి గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఎవరితో అయినా మిస్బిహేవ్ చేయడము, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక సంతానాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటిది చూసి జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం ఉంది. అందువల్ల మీరు ఎవరైనా కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా ఈ మాసం బాగుంది. ఆ రంగంలోకి మీరు ప్రవేశించవచ్చు. ఆ రకంగా మీరు ఆలోచన చేసి మీరు ప్రయత్నాలు చేయవచ్చు అన్నమాట. ఇంకా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం మీకు
ఈ ఈ ఈ మాసంలో ఉంది. అందువల్ల మీరు ఈ ఇబ్బందులు మామూలుగా వచ్చే కుటుంబంలో వచ్చే ఇబ్బందులన్నీ పోవాలి అనంటే కొంచెం మానసిక ప్రశాంతత అవసరం. దానికోసం జ్ఞానాన్ని సంపాదించడం కోసం మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల మంచి జ్ఞానం వస్తుంది. తీర్థయాత్రలు చేస్తే కూడా మనకి మంచి జ్ఞానం వస్తుంది. అందువల్ల మీరు ఈ ఇబ్బందులను అలాగే దైవ కార్యాల్లో పార్టిసిపేట్ చేయడం మూలంగాను, దైవాన్ని పూజించడం దైవ దైవ కార్యక్రమాలకి చందాలు ఇవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల మీకు ఈ మానసికమైన సమస్యలు తగ్గుతాయన్నమాట. అట్లాగే మీకు ఆధ్యాత్మికత వైపు మీ మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి. ఏ మనిషికైనా చివరికి కావాల్సింది ఆధ్యాత్మికతే. అది మీరు ఇప్పటి నుంచే పెంపొందించుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రయాణంలో చేసేటప్పుడు వాహనాల్లో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీరు ఓన్ వెహికల్స్లో వెళ్ళేటట్లయితే జాగ్రత్తగా ఉండండి. ప్రయాణానికి ముందే అన్ని చెక్ చేసుకోండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ముందే మధ్యదారిలో ఇబ్బందులు పడకుండా ముందే చెక్ చేసుకుని వాహనాన్ని అప్పుడు మీరు ప్రయాణం చేయండి. ఇంకా అలాగే రైలు బస్సుల్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక విద్యార్థులవి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఏదో ఒకటి రేపు చేస్తాం ఎల్లుండి చేద్దామని అనుకోకుండా ఈరోజు ఈ సబ్జెక్ట్ అన్నట్టు ఈరోజు ఇంతసేపు చదవాలి అని ఒక ప్రణాళిక వేసుకుని చదవడం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదు. లాస్ట్లో మీకు ఇబ్బంది ఉండదు. ఒకటేసారి ఒత్తిడి రాకుండా ఉంటుంది. ఇంకా మీరు అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్త వహించండి. ఇంకా గ్రహాల సంచారం ఎట్లా మారుతుంది ఈ నెలలో అని అంటే 15వ తారీఖున రవి మేనల్లోంచి మేషంలోనికి వస్తారు. 11వ తారీఖున బుధుడు కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. అలాగే 3వ తారీఖు ఏప్రిల్న కుజుడు కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తారు. మీకు ఈ మాసంలో బుధుడు మీకు అధిపతి కనుక విష్ణారాధన బాగా చేయండి. అట్లాగే అక్షయ తృతీయ ఏప్రిల్ 17 అమావాస్య అండి. తర్వాత తృతీయ 3వ రోజున అంటే పాడ్యమి విద్యా తదియ 3వ రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అది అక్షయ తృతీయ పండుగ అంటే మన యాదగిరి గుట్టలో నరసింహస్వామికి మంచి గంధం తీసి మంచి గంధంతో అలంకరణ చేస్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. చల్లగా ఉంటుంది. ఆయనకి చల్లగా ఉంటుంది కనుక ఆయన్ని చూస్తే మనకు కూడా చల్లగా ఉంటుంది. అందువల్ల మీరు యాదగిరి గుట్ట దర్శనం లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవడము, మీరు మహాలక్ష్మీదేవిని పూజించడము ఈ వారంలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మీనరాశి నగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో మీనరాశికి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు. 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మీనరాశి వారికి ఈ మాసం అంటే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మీన రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీన రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము.
అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగెటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ తోటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను బాగానే నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరూ పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే, మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సిన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాల అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది, విద్యార్థులు బాగుంటారు అనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి. శనివారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.